హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి మడత కాజాలు అయితే చేస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చిన్న సైజు కాజాలు అయితే చేస్తున్నాను. ఈ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లోనే చేసి పెట్టండి, ఈజీగా అయిపోతాయి కూడా. అయితే ఈ కాజాలకి నేను 1 కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం ఈటింగ్ సోడా వేస్తున్నాను. ఈటింగ్ సోడా వేయటం వల్ల కాజాలు అనేవి బాగా వస్తాయి. ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఇదంతా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకొని మనం గోధుమ పిండి, చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. మనం చపాతీ ఎంత సైజు తీసుకొని ఉండలు చేసుకుంటామో అలాగే చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసామంటే దీని తర్వాత దీనిపైన ఇప్పుడు మైదా చల్లుకోవాలి. తర్వాత ఈ విధంగా చేసుకున్నామంటే మనకి మడత కాజాలు చక్కగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన ఇంకో చపాతీ వేసేసుకొని మళ్ళీ దీనిపైన ఆయిల్ రాసేసుకొని మైదా వేసుకొని చల్లేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి, మడత కాజాలు అయితే చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇంకో చపాతీ కూడా వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఆయిల్ వేసి మైదా చల్లేసి ఇప్పుడు మనం చపాతీ రోల్ ఎలా చేస్తామో ఆ విధంగా చుట్టేసుకోవాలి. ఇది చుట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలి. మిగతావి కూడా చేసుకుందాం ఇలాగే. సింపుల్గా ఉంటుందండి, తక్కువ టైంలోనే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. నేనైతే చిన్న సైజు కాజాలు అయితే చేస్తున్నాను. చూసారు కదా, లేయర్స్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనము ఒక చపాతీ కర్ర ఉంటుంది కదా, దీంట్లో లైట్గా ఈ విధంగా చేసామంటే చక్కగా వస్తాయి కాజాలు. లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఈ కాజాలని వేసుకోవాలి. హైలో ఉన్నప్పుడు వేసుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. వెంటనే సిమ్లో పెట్టేసుకొని ఈ కాజాలు వేసుకున్నాము. ఇవి కాస్త పైకి తేలిన తర్వాత ఇప్పుడు హైలో పెట్టేసుకొని వేయించుకున్నామంటే మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. కాస్త టైం పడుతుంది ఇవి వేగాలంటే, ఎందుకంటే లోపల దాకా బాగా ఉడికిపోవాలి కదా, అందుకని వేసుకొని బాగా వేయించుకోవాలి. లేదా లోపలంతా పచ్చిగా పిండిగా ఉంటుంది, అలా లేకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేగింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా వేసుకుందాము. ఇప్పుడు కాజాలకి స్వీట్నెస్ కోసం చెప్తున్నాను. 1 కప్పు మైదాకి 3/4 కప్పు పంచదార, ఒక అర గ్లాసు నీళ్లు వేసుకొని లేత పాకం, మనం గులాబ్ జామ్కి ఎలా పాకం వస్తుందో సేమ్ అలాగే రావాలి. ఎక్కువ ముదురు పాకం అవసరం లేదు, లేత పాకం వస్తే సరిపోతుంది. 1 కప్పు మైదాకి 3/4 కప్పు పంచదార, దీనికి బదులు బెల్లం కూడా వాడచ్చు. నేనైతే పంచదార వేస్తున్నాను. లేత పాకం వచ్చింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న ఈ కాజాలన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఇదంతా కలిపేసుకున్నామంటే మడత కాజాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలాగా చిట్టి మడత కాజాలు చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. ఈ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా తినేస్తారు. స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.